మన వాళ్ళతో ఇబ్బంది ఏమిటంటే ఏదన్నా ఒకటి మంచిది అని చెబితే ఇక దాన్ని అపరిమితంగా చేసేస్తూ ఉంటారు. దీంతో అనేక ఇబ్బందులు. ఉదాహరణకు నీళ్లు తాగితే మంచిది అని చెప్పామనుకోండి, లీటర్ల కొద్దీ నీళ్లు తాగుతారు. వాటర్ ఇంటాక్సికేషన్. లేకపోతే వెల్లుల్లి మంచిది అన్నాను అనుకోండి, ఇక దాన్ని అపరిమితంగా పావు కిలోలు, అర కిలోల వరకు తినేస్తూ ఉంటారు. అలాగే ఉప్పు తక్కువ వాడాలి మంచిది అన్నాను అనుకోండి, అసలు ఏమీ లేకుండా తింటుంటారు. అలా కాకుండా ప్రతిదానికి కూడా ఒక పరిమితి అనేది ఉంటుంది, ముఖ్యంగా వ్యాయామానికి. ఎక్సర్సైజ్ ఎంతసేపు చేయాలి అనేది తెలుసుకోవాలి. వ్యాయామం మంచిది అన్నంత మాత్రాన తెగ చేసేయకూడదు. చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో ఈ ఉన్నటువంటి గుండెపోటు రావడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. అసలు ఎక్సర్సైజ్ అనేది ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎక్సర్సైజ్ తాలూకు మోతాదు. వారానికి ఎంతసేపు వ్యాయామం చేయాలి ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతిదానికి పరిమితి ఉంటుంది. ఒకటి మంచిది అన్నప్పుడు అది ఇంకా ఇంకా తీసుకుంటే ఇంకా ఇంకా మంచిది కదా అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ అది తప్పు. ప్రతిదానికి కూడా ఒక డోస్ అనేది ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీకి కానీ, ఫుడ్కి కానీ, మందుకి కానీ. కాబట్టి ఇది తెలుసుకోవాలి. అంటే అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఏదైనా అతి చేయకూడదు. వ్యాయామంతో ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయో వ్యాయామాన్ని అతిగా చేస్తే అంతకంటే ఎక్కువ నష్టాలు ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. అసలు ఎంత అనేది దాన్ని ఎలా డిసైడ్ చేస్తాము అంటే ఒక సెషన్ అని కాదు, దీన్ని నిమిషాలలో లెక్కేస్తాం. అంటే ఎక్సర్సైజ్ని డోస్ని ఎలా డిసైడ్ చేస్తాము అంటే దీన్ని ఆ నిమిషాల్లో లెక్కేసి చెప్పొచ్చు. ఉదాహరణకు ఈ వ్యాయామం విషయంలో టైం అనేది చాలా ముఖ్యం. ఫిజికల్ యాక్టివిటీని ఇలాగ నిమిషాలలో లెక్కించడం అనేది జరుగుతుంది. వారానికి ఎన్ని నిమిషాలు యాక్టివిటీ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన ఫిట్నెస్ అనే దాన్ని అంచనా వేయచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఇదేంటంటే హై ఇంటెన్సిటీ. అంటే ఈ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్లు ఉంటాయి, లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్లు ఉంటాయి. కానీ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హై ఇంటెన్సిటీ వ్యాయామాలని మరీ ఎక్కువ సమయం పాటు చేశారనుకోండి, ఆరోగ్యం దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. దీనివల్ల శరీరం ఎక్కువగా అలసిపోవడమే కాదు, శక్తిహీనంగా తయారవుతుంది. ఉన్నటువంటి హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి దీంతో జాగ్రత్తగా ఉండాలి. అసలు వీక్కి ఎంతసేపు అనేది ముఖ్యం, ఒక సెషన్ అనే దానికంటే కూడా. వారానికి సాధారణ వ్యాయామాలు వారానికి 150 నిమిషాల పాటు చేస్తే సరిపోతుంది. 150 నిమిషాలు ఆన్ యావరేజ్. అలాగే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అనుకోండి, తగ్గించాలి. వారానికి 90 నిమిషాల పాటు చేస్తే చాలు. ఇది ఒకే సెషన్లో కాకుండా డివైడెడ్గా వారానికి సరిపడా చేయాలి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. ఏంటంటే గ్యాప్స్ ఇవ్వాలి. లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టుగా చేసేయకూడదు. ప్రతిదానికి గ్యాప్ అనేది అవసరం కదా, రికూప్ అవుతుంది శరీరం. వ్యాయామాన్ని మధ్యలో గ్యాప్ ఇస్తూ చేయాలి. ఇది చాలా ముఖ్యం. గ్యాప్ తీసుకోకుండా 20 నిమిషాల కంటే ఎక్కువసేపు వ్యాయామం చేస్తే శరీరం పైన ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కాంపెన్సేటరీ మెకానిజంలోకి హార్ట్, గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ ఎంటర్ అయిపోతాయి. అది ప్రతికూల ప్రభావం చూపించే రిస్క్ ఉంటుంది. అయితే అసలైన విషయం ఏంటంటే ఎంత చేయాలో ఎలా తెలుసుకోవాలో, అలాగే మితిమీరితే ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. మితిమీరి మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఎముక సంబంధ సమస్యలు వస్తాయి. అలాగే చెప్పుకున్నాం కదా, హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే వయస్సు, అంటే ఏజ్. కొంతమంది ఏ వయసులోనైనా యంగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. యంగ్గా చేసే వాళ్ళు అన్నీ చేసి వాళ్ళతో పోటీ పడుతూ ఉంటారు. అయితే 40 దాటితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 40 వయసు దాటిన వాడు ప్రతిరోజు కూడా 15 నుంచి 20 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే సరిపోతుంది. గంటల తరబడి చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఇక్కడ అనేకమైనటువంటి అభిప్రాయాలు మన వాళ్ళు పెంచేసుకుంటూ ఉంటారు. అంటే ప్రధానంగా కొన్ని అపోహల్ని పెంచుకుంటూ ఉంటారు, నిజం అనుకుంటూ ఉంటారు. ఎంత ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేస్తే అంత ఎక్కువగా కొవ్వు తగ్గుతుంది అనుకుంటూ ఉంటారు. ఇది అపోహ మాత్రమే. అంటే ప్రతిదానికి ఒక బయలాజికల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని బట్టి తగ్గాలి. కానీ ఓవర్గా ఎక్సర్సైజ్ చేస్తే మీకు కొవ్వు తగ్గదు. కొవ్వు తగ్గకపోగా డీహైడ్రేషన్ లాంటివి వస్తాయి. అలాగే ఇతరత్ర అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి దానికి ఒక పద్ధతి ఉంది. అసలు ఇక్కడ తెలుసుకోవాల్సింది, మీరు వ్యాయామం ఎక్కువైతే ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. వ్యాయామాలు మొదలుపెట్టిన తర్వాత ఎక్కువగా అలసిపోవటం, నోరు ఎండిపోవటం, దప్పిక వేయటం, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తే వ్యాయామం సమయాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది అని మీరు గ్రహించాలి. ఇది హైలీ ఇండివిజువలైజ్డ్, అంటే మీకు మాత్రమే ప్రత్యేకమైనది కాబట్టి, ఇడియోసింక్రసీస్ ఉంటాయి కాబట్టి మీ ఎక్సర్సైజ్ కెపాసిటీ మీరు డిసైడ్ చేసుకోవాలి. ఆయుర్వేదం దీనికి ఒక అద్భుతమైన ఉపాయం చెప్పింది, అర్ధశక్తిగా వ్యాయామం చేయమని. అంటే మీ శక్తిలో సగం వినియోగించాలి. అంటే పూర్తిగా మీ శక్తిని వెచ్చిస్తే అప్పుడు మీరు ఎగ్జాస్ట్ అవుతుంటే దానికి సగం
వెచ్చించాలి. దీనికి మంచి ఇండికేషన్ ఏంటంటే నుదుటి మీద చెమట పట్టే వరకు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. అలాగే మాట్లాడేటప్పుడు ఆయాసం వస్తుంటే అలాంటి ఎక్సర్సైజ్ ఎక్కువ అని అర్థం. దాన్ని మీరు తగ్గించుకోవాలి అని అర్థం. ఇలాగా ఈ ఎక్సర్సైజ్ విషయంలో మితిమీరితే ప్రమాదం కాబట్టి వ్యాయామం, దీన్ని మీరు ఆ మోతాదు తెలుసుకొని చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, అదే సమయంలో మీరు ఎక్సర్సైజ్ని చేసినట్లు అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తల్లికి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.